మిలెట్స్ దోశ అండి. మిలెట్ దోశకి కావాల్సినవి నేను ఈ దేశీ న్యూట్రీ బ్రాండ్ ఉపయోగిస్తాను. సామెల్ దోశ అండి టుమారో బ్రేక్ఫాస్ట్కి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ సామెలు, 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. రెండింటిని కడిగి 6 అవర్స్ పాటు నానబెట్టుకుందాము. అందులో 1/2 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేశాను. మార్నింగ్ మనం నానబెట్టుకున్నాం కదండి మిలెట్స్, వాటిని కడిగి గ్రైండర్కి వేసాను. మిక్సీలో కంటే గ్రైండర్లోనే దోశలు బాగా వస్తాయి. ఇదిగోండి పిండి రెడీ అయింది, తోడుకున్నాను. మనకి మామూలు దోశల కన్నా కానీ ఈ దోశ పిండి తొందరగా గ్రైండ్ అవుతుందండి. గ్రైండర్లో జస్ట్ 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మామూలు అంటే కొంచెం 20 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది. దీన్ని ఓవర్ నైట్ బయట పెట్టేద్దాము. రేపు మార్నింగ్ దోశలు వేసి చూపిస్తాను. ఇదిగోండి నిన్న నైట్ మనం పెట్టుకున్న సామెలు దోశ పిండి చూడండి బాగా ఫర్మెంటేషన్ అయ్యింది. ఇప్పుడు దోశలు వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ కలుపుకొని కొంచెం పిండి పలచగా చేసుకుందాం. కొబ్బరి చట్నీ కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పల్లీలు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం అల్లం, 2 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇవి ఫ్రై చేసుకుందాం. కొన్ని పుట్నాల పప్పు, ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పుట్నాల పప్పు కూడాను మనం వేరుశనగ పప్పుతో పాటు ఫ్రై చేసుకుంటే పుట్నాల పప్పులో ఉన్న పచ్చి పోతుంది, టేస్టీగా ఉంటుందండి చట్నీ. దీంట్లో కొన్ని కొబ్బరి ముక్కలు వేసాము. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి చట్నీ రెడీ అయింది. దీన్ని తిరగమాత పెట్టుకుందాం మనం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసాను. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ. రెడీ అయిందండి దోశల్లోకి కొబ్బరి చట్నీ. మిలెట్స్ దోశ అండి, వేసి చూపిస్తాను మీకు. సేమ్ మనం వైట్ దోశ లాగే వస్తుందండి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ తెలియదు ఎవరికి ఇది మిలెట్ దోశ అనేది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, షుగర్ పేషెంట్స్, వాళ్ళు వైట్ దోశ తినకూడదు అని అంటారు. బట్ వాళ్ళకి ఇలాంటి దోశ పెట్టినా కానీ హెల్త్కి హెల్త్ ఉంటుంది, వాళ్ళు దోశ తిన్నాము అనే ఫీలింగ్ వస్తుంది. సేమ్ అండి, దీన్ని మనము మామూలు దోశలో ఎలా యూజ్ చేసుకుంటామో అలాగే టర్న్ చేద్దాం. ఇదిగోండి కలర్ కూడా బయట మన హోటల్లో తిన్నట్టే కలర్ వస్తుంది బాగా. మనం ఇందులో 1/2 స్పూన్ మెంతులు వేసాం కాబట్టి ఈ కలర్ వస్తుంది. పిల్లలకు కూడా హెల్త్కి మంచిదండి ఇది. మా పాపకు నేను ఇదే పెట్టాను ఇవాళ. ఇంకో దోశ వేస్తున్నాను. ఆనియన్ దోశ వేస్తున్నానండి. దీన్ని మనం సేమ్ ఆ దోశ పిండిలాగే యూజ్ చేసుకోవచ్చండి. ఊతప్పం కానీ పునుగులు కానీ అలా యూజ్ చేసుకోవచ్చు.
హెల్త్కి చాలా మంచిదండి మిలెట్స్ మనం అన్నంలా అయితే వండుకోలేము కాబట్టి ఇలా దోశల్లా ఉపయోగించుకోవచ్చు. 2 గ్లాస్ మిలెట్స్కి 1 గ్లాసు మినపప్పు సరిపోతుంది. ఇదిగోండి కలర్ కూడా ఎర్రగా వచ్చింది. అంతే అండి, అన్ని దోశలు వేసేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇంకా నేను ఎక్కువ ఇవే వాడతానండి, మిలెట్స్ సామెలు, అదకెలు, ఊదలు మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయి. ఇదిగోండి దోశలు, కొబ్బరి చట్నీ, కారం, టేస్ట్ సూపర్ ఉంటుంది.